హలో అందరికీ వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ గీ అనమాట. సో చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి, నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని, లావ్ అయిపోతాము అని, హార్ట్ అటాక్లు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ పూర్వకాలంలో చూసుకుంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు నెయ్యి రోజు తినేవారండి. సో వాళ్ళు చాలా బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా కూడా ఉండేవారు. కానీ ఇప్పుడే మనము నెయ్యి తింటే లావ్ అవుతాము అని, హార్ట్ అటాక్లు వస్తాయని ఎందుకు అనుకుంటున్నాము? అసలు సమస్య నేతిలో ఉందా లేదంటే మన లైఫ్ స్టైల్లో ఉందా? వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. హోమ్ మేడ్ గీ అంటేనండి, ఇంట్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఎలాంటి కెమికల్స్ లేకుండా శుద్ధిగా తయారైన నెయ్యి అనమాట. ఇది మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ గీ కన్నా చాలా న్యాచురల్ అనమాట. హోమ్ మేడ్ గీ తినటం వల్ల లాభాలు ఏంటో ముందుగా చూద్దామండి. సో ఈ హోమ్ మేడ్ గీ తినటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే పిల్లల్లో మెమరీ పవర్ పెరగడంలో నెయ్యి చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి రోజు నెయ్యి తినడం వల్ల. కొంతమంది అండి నెయ్యి అన్హెల్దీ అనుకుంటారు కదా. సో అది నిజంగా అన్హెల్దీయా కాదా అనేది అది కూడా చెప్తాను. సో సింపుల్గా చెప్పాలి అంటే నెయ్యి తినటం అన్హెల్దీ కాదు, కానీ ఒక కండిషన్ ఉంది. అదేంటో చూసేద్దాం. ఎక్కువగా తింటేనండి ఏ మంచి ఆహారమైనా కూడా సమస్యే. నెయ్యిని అతిగా తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. రోజుకి ఎంత నెయ్యి తినాలి? రోజుకి 1 లేదా 2 స్పూన్లు చాలండి మనిషికి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినొచ్చు, లేదంటే మనము రోటీస్ పైన నెయ్యి వేసుకుని 1 or 2 స్పూన్స్ రోజు తిన్నా ఏం కాదనమాట. ఇలా మితంగా తింటేనండి నెయ్యి ఒక ఔషధంలా పనిచేస్తుందండి బాడీకి. పైన చెప్పుకున్న మన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు అందుతాయి అన్నమాట. చక్కగా దృఢంగా, ఆరోగ్యంగా, బలంగా కూడా ఉంటాము. నెయ్యి ఎవరు తినకూడదు, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నెయ్యి లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా తక్కువగా తీసుకోవాలి. అంటే పైన చెప్పుకున్నాం కదా, రోజుకి 1 లేదా 2 స్పూన్లు తింటే ప్రాబ్లమే ఉండదు. అతిగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సమస్య నెయ్యి కాదు, మోతాదు. అది గమనించుకోవాలి మీరు. సో ఫ్రెండ్స్, హోమ్ మేడ్ గీ అనేది అనారోగ్యకరం కాదు. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి వరం లాంటిది. సో అదన్నమాట ఈ హోమ్ మేడ్ గీ గురించి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.